సూర్యాపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సూర్యాపేటలో మళ్లీ అరాచకాలు మొదలయ్యాయని, సిండికేట్ దందాలు ఎక్కువయ్యాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంటేనే లంచాలు, దందాల పార్టీ అని అన్నారు. వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే కారు గుర్తు కొట్టేసి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని జగదీష్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. లంచం లేకుండా పైసా పని కావట్లేదు. మంత్రులు పంచకదొబ్బుతున్నారు, ప్రజల్ని ఎండబెడుతున్నారు. ఈ కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ, దోపిడి పార్టీ. సూర్యాపేటలో మనం రాకపోతే ఎంత రౌడీజం ఉండదో, గుండాయిజం ఉండదో మీ అందరికీ కూడా తెలుసు. పైసలు వసూలు చేసి భయపెట్టించి కేసులు కొట్లాటలు ఉంటాయి. మంచినీళ్ళ కొరకు కూడా మనం రోజుల తరబడి, గంటల తరబడి బావుల కాడికి పోవాలి, మోటార్ల కాడికి పోవాలి, ట్యాంకర్ వస్తే దాని కాడ కొట్టుకోవాలి, జైల్లో పోవాలి. ఈ పరిస్థితి ఉంది. మరి అన్ని పోయి సూర్యాపేటను కూడా ఒక శాంతియుతమైన పట్టణంగా చేసుకున్నాం మనం. కానీ మళ్ళీ ఈ 2 ఏళ్ళ నుంచి విన్నారు మీరు. ఒక్కొక్కడు ఆమెల భూములు, మల్లమ్ముడు ఆకస్మికంగా వచ్చే ఇల్లు నాది నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి ఇళ్ళలో జరగడు. ఇంటి మీద జేసీబీని పంపించింది ఇల్లు పెద్ద కట్టినావు, ఇతరులు డబ్బు వసూలు చేసుడు, ఈ దుర్మార్గాలన్నీ కూడా మళ్ళీ మొదలైనాయి. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన బాగలేదు అని చెప్పాలంటే మీరు ఇలా మీ చేతికి వచ్చిన ఆయుధం ఓటు. మీరు గొడవతో దెబ్బ కొట్టే పర్లేదు, తుపాకితో కాల్చే పని లేదు అని మీ చేతుల్లో ఓటు. మీరు బూతులకు ఏదైతే పోతున్నారో మీరు అన్నిటికీ సమాధానం చెప్పినట్టు